వరద బీభత్సం వర్ణనాతీతంగా మారింది. అకాల వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కొండపల్లి మున్సిపాలిటీలో డ్రైనేజీలు ఉధృతంగా మారాయి. ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తన పర్యటనను కొనసాగించారు. నడుంలోతు నీటిలో తిరిగి పర్యటించి వరద బాధితులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అధికారులను మహాకూటమి నాయకులను ఆదేశించారు. ఈ మేరకు మైలవరం నియోజకవర్గంలో యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఏ కూటమి నాయకులతో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రభుత్వ సిబ్బంది అప్రమత్తంగా ఉండి వరద బాధితులకు విస్తృతంగా సేవలను అందించాలన్నారు. స్థానిక ఎన్డీఏ మహాకూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైనా తిరిగేవాళ్ళు ఇప్పుడు పొడవల్లో తిరగాలి. వీళ్ళు ఖాళీ చేసుకోపోతే మా స్కూల్కెళ్తున్నారమ్మా. స్కూల్లో వెళ్ళి మళ్ళీ మొత్తం పెరిగిందనుకో ఇబ్బంది పడుతున్నాం. అమ్మా మంచినీళ్ళు పోయిన పంపిస్తాం. మాకు వచ్చేపట్లో నీళ్ళు తగ్గుతాయి కానీ పెరగవు. వర్షం అయితే ఎక్కువ తగ్గుతుంది. సంచి పట్టుకోరా, బైక్ లేపు సంచి బైక్ లేకుండా అమ్మా బైక్ పెట్టుకో. ఈ రోజు కొద్దిగా ఎత్తుకొచ్చుకుంది. అమ్మా నమస్తే అమ్మా, మేము మంచినీళ్ళను బోయినం పంపిస్తామమ్మా. మీకు వరద తగ్గుద్ది తగ్గపోవచ్చు, కానీ వర్షం అయితే ఏమవుతుందో తెలియదు కదా మనకి. జాగ్రత్తగా ఉండండి. అలాగే